తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై నేటి నుంచి గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరును తెలుసుకునే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ మెదక్, మల్కాజ్గిరి, రేపు కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలందరితో ఆమె సమీక్షించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత జరిగే సమీక్షలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర ముఖ్య నేతలందరూ రావాలని పీసీసీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నిర్వహించబోతున్న తొలి సమీక్ష సమావేశాలు కావడంతో నేతలంతా వీటికి ప్రాధాన్యమిస్తున్నారు. రైట్, ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో భేటీ కానున్నారు. ఇక ముఖ్య అతిథిగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంటు సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక ఈ సమావేశానికి సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు కరీంనగర్ పార్లమెంటు సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఆదిలాబాద్ పార్లమెంటు సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక రేపు సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంటు సమీక్ష కూడా నిర్వహించబోతున్నారు. ఇక సమావేశంలో పార్లమెంటు పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీలు కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, రైట్ భాగ్యశ్రీ, ఇవాళ మధ్యాహ్నం గాంధీభవన్ వేదిక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అటు మీనాక్షి నటరాజన్ హాజరు కాబోతా ఉన్నారు. వీరితో పాటుగానే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, వారితో పాటుగా ఎంపీలు, ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ సమావేశంలో పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా ఇందులో పార్టీ బలోపేతం, వాటితో పాటుగానే పార్టీకి 10 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసినటువంటి నేతలను, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను కూడా పార్టీ కార్యవర్గంలోకి తీసుకునేటటువంటి భవన్లో మీనాక్షి నటరాజన్ ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణుల పరిచయ కార్యక్రమం అనంతరం కూడా వారు చేసినటువంటి సేవలు, అలాగే పార్టీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థితిగతుల మీద కూడా ఆమె ప్రధానంగా చర్చ చేయనున్నారు. వీటితో పాటుగానే ప్రభుత్వ కార్యక్రమాలను కూడా జనంలోకి తీసుకువెళ్లే దిశగా కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం ఉంటుంది. 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగనుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం ఉంటుంది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 3 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు జరగనున్నాయి గాంధీభవన్ వేదిక. రేపు ఉదయం 11 గంటలకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో, అలాగే మంత్రులతో కూడా సమీక్ష సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఆదిలాబాద్ మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంటు సమీక్ష సమావేశం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంటు సమీక్ష సమావేశం కూడా కొనసాగుంది. వరుసగా మీనాక్షి నటరాజన్ పదవి బాధ్యతలు తీసుకున్న అనంతరం వెనువెంటనే వేగవంతం చేస్తూ పార్టీ కార్యక్రమాలను, అలాగే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధులు ఫలాలను అందించే దిశగా కూడా కృషి చేయాలి. ఈ పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా సమగ్రంగా తెలుసుకునేటటువంటి పనిలో మీనాక్షి నటరాజన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వరుసగా నిర్వహిస్తున్నటువంటి పార్లమెంటు సమీక్ష సమావేశాల్లో పార్టీ స్థితిగతులు, పార్టీ సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో నుంచి నిర్మాణానికి సంబంధించి కూడా ఇందులో దిశానిర్దేశం అయితే మీనాక్షి నటరాజన్ చేయబోతా ఉన్నారు. భాగ్యశ్రీ. రైట్, థాంక్యూ రాజు.